మన దేశంలో ఎవరి దేవుణ్ణి నమ్మాలి, ఏ మతాన్ని పాటించాలి లేదా ఏ మతాన్ని పాటించకూడదా, ఈ స్వేచ్ఛ మనకి ఎవరిచ్చారు? ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి తన ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ, ఆచరించే స్వేచ్ఛ, ప్రచారం చేసే స్వేచ్ఛ, ఇది మన వ్యక్తిగత హక్కు. ఆర్టికల్ 25 నమ్మకానికే కాదు, మతాచారణకి కూడా రక్షణ ఇస్తుంది. అంటే మన విశ్వాసం మన జీవన శైలిలో కల్పించవచ్చు. కానీ ఆర్టికల్ 25 ఒక మాట స్పష్టంగా చెప్తుంది: ఈ స్వేచ్ఛ పూర్తిగా అశేషమైనది కాదు. పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్కి హానికరమైతే రాష్ట్రం జోక్యం చేసుకోవాలి. స్టేట్కి హక్కు ఉంది సోషల్ రిఫార్మ్ లాస్ చేయడానికి, హానికరమైన మతపరమైన పద్ధతులను ఆపడానికి. ఆర్టికల్ 25 యొక్క హాట్ పాయింట్ మనస్సాక్షి స్వేచ్ఛ. నమ్మకం ఉండొచ్చు, లేకపోవచ్చు, అది కూడా హక్కే. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు అన్నీ కలిసే భారత్. ఈ యూనిటీ పాసిబుల్ అవ్వడానికి ఆర్టికల్ 25 ఫౌండేషన్. ఆర్టికల్ 25 ఒక మాట చెప్తుంది: మతం వ్యక్తిగతం, రాజ్యాంగం సమానత్వం. అందుకే భారత్ సెక్యులర్ డెమోక్రసీ.